హలో ఫ్రెండ్స్, మన వీక్లీ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తున్న వారు కామెంట్ చేయండి ప్లీజ్. నాకు కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ అన్నీ చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఈ బోర్డులో ఉన్న వీక్లీ లైన్స్ చూడండి. ఎగ్జాక్ట్గా మనం అనుకున్న విధంగా నిఫ్టీ నిన్న మొన్న కూడా మన లైన్ పైన సస్టైన్ అయింది. సస్టైన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ 2 డేస్ బ్రేక్అవుట్ పైకి ఇచ్చింది. ఒకవేళ ఈరోజు అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఇది 5 మినిట్స్లో ఉంది చార్ట్. ఇది మనకి ఈరోజు సపోర్ట్ ఇది అవుతుంది, 23,360 సపోర్ట్ అవుతుంది. 487 వచ్చి మనకి రెసిస్టెంట్ అవుతుంది. ఇది దీనిపైన సస్టైన్ అయితే మళ్ళీ 2 లెవెల్స్ మనకి అదే విధంగా చెప్పుకుంటున్నాం కదా రోజు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అని, రెసిస్టెంట్ ఫస్ట్ రెసిస్టెంట్, సెకండ్ రెసిస్టెంట్ అని. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఈ 23,360 కిందికి వచ్చేస్తే ఇది 23,304 ఫస్ట్ సపోర్టు, 23,226 సెకండ్ సపోర్ట్ అని చెప్పుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఈ లెవెల్స్ వర్కౌట్ అవుతాయి. ఇది నిఫ్టీలో ఈ ఈ ఈ నిఫ్టీలో ఈ విధంగా ఉంటే ఈ లైన్స్ కిందికి వెళ్తే ఇలా కిందికి వెళ్తుంది, లేదంటే ఇలా పైకి వెళ్ళాలి. మొత్తానికి ఈరోజు ఎక్స్పైరీ ఉంది కనుక కొంచెం ఏదైనా జరగచ్చు. మూమెంటం ఇలా అయినా రావచ్చు, లేదంటే మూమెంటం ఇలా అయినా రావచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ బోల్డ్లో ఉన్న వీక్లీ లైన్ ఉంది కదా, ఇది దాటి కిందికి రాకపోవచ్చు అనుకుంటున్నాను. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, నార్మల్గా ఈక్వల్ ఓపెన్ అయినా, ఇది సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ అవ్వాలి. లేదు ఒకవేళ కిందికి వచ్చిందంటే మళ్ళీ వీక్లీ సపోర్ట్ ఇక్కడ ఉంది, మళ్ళీ 23,065 దగ్గర సపోర్ట్ ఉంది, ఇక్కడికి రావాల్సి వస్తుంది. అది ఫ్రెండ్స్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ బోల్డ్లో ఉన్నవి వీక్లీ లైన్స్. వీక్లీ సపోర్ట్ ఇక్కడ ఉంది, వీక్లీ రెసిస్టెంట్, ఫస్ట్ రెసిస్టెంట్, సెకండ్ రెసిస్టెంట్. బ్యాంక్ నిఫ్టీలో ఏం చేసిందంటే డైరెక్ట్గా ఫస్ట్ రెసిస్టెంట్ దగ్గర ఓపెన్ అయ్యి బ్రేక్ అయింది, సెకండ్ రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. నిన్న మనం చెప్పుకున్నాం, మొన్న వీడియోలో చెప్పుకున్నాం. మన రెసిస్టెంట్ని బ్రేక్ చేస్తే ఫస్ట్ రెసిస్టెంట్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ రెసిస్టెంట్ బ్రేక్ చేస్తే సెకండ్ రెసిస్టెంట్ వరకు వెళ్ళిపోతుందని. అలాగే నిన్న ఏం జరిగిందంటే ఫస్ట్ రెసిస్టెంట్ పైన సపోర్ట్ తీసుకొని మొన్న సస్టైన్ అయింది. ఆ సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ ఈక్వల్గా ఓపెన్ అయ్యి అదేవిధంగా సెకండ్ రెసిస్టెంట్ వరకు వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీలో. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది, ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది వీక్లీ లెవెల్ దాటి ఒకవేళ కిందికి వచ్చినా కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వాలి. లేదు అంటే మళ్ళీ వీక్లీ ఫస్ట్ రెసిస్టెంట్ ఇక్కడ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అదేవిధంగా ఇంకా కిందికి రావాలంటే మాత్రం ఈ వీక్లీ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఒకవేళ ఇంకా స్పీడ్గా పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎనాలిసిస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం సెకండ్ రెసిస్టెంట్ వరకు వెళ్ళిపోయింది కనుక బ్యాక్ రావాల్సి ఉంటుంది. ఇది వీక్లీ రెసిస్టెంట్, సెకండ్ రెసిస్టెంట్ కనుక ఒకవేళ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కనుక బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ స్పీడ్గా కిందికి వచ్చినా కూడా ఈ ఈ డే అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ పనిచేయకపోవచ్చు. ఒకవేళ పనిచేయకపోయినా కూడా ఈ ఫస్ట్ రెసిస్టెంట్ దగ్గరికి వస్తుందా అంటే చెప్పలేము. ఒకవేళ మూమెంటం స్పీడ్గా ఉంటే ఇక్కడి వరకు రావచ్చు ఈరోజు, లేదంటే మళ్ళీ ఇక్కడి వరకు కూడా రావచ్చు. ఒకవేళ రాలేదు అంటే మాత్రం ఈ డైలీ సపోర్ట్ ఏదైతే ఉందో మనకి ఈ డైలీ సపోర్ట్ దగ్గర నుంచే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది డైలీ సపోర్టు 52,959. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మాత్రం మళ్ళీ ఇది ఫస్ట్ రెసిస్టెంట్, ఇది సెకండ్, థర్డ్ రెసిస్టెంట్స్. నెంబర్స్ నేను చెప్పట్లేదు, ఈజీగా ఇక్కడ ఉన్నాయి. నేను ఏదైతే చెప్పుకుంటూ వెళ్తున్నానో అదేవిధంగా మార్కెట్ మూమెంటం ఉంటుంది. ఈ నెంబర్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఈ సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ కూడా
మన వీక్లీ లెవెల్స్ పైనే ఉన్నాయి. వీక్లీ ఫస్ట్ రెసిస్టెంట్ పైన ఉంది. సెకండ్ రెసిస్టెంట్ పైన ఉంది. ఇది ఫస్ట్ రెసిస్టెంట్ చెప్పుకున్నాము. దీనిపైన సెకండ్ రెసిస్టెంట్ దీనిపైన సస్టైన్ అవుతుంది. ఒకవేళ సెన్సెక్స్ ఈరోజు పైకెళ్ళాలి అంటే ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది. డే వైజ్గా చూసుకుంటే ఇది ఫస్ట్ సెకండ్, ఇది మళ్ళీ వీక్లీ రెసిస్టెంట్ మనకి సెకండ్ రెసిస్టెంట్ అవుతుంది. ఈ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బట్టి మనం లెవెల్స్ ఏదైతే తీసుకుంటున్నామో అదే విధంగా మార్కెట్ ఉంటుంది. ఒకవేళ మీరు గమనించాలి అనుకుంటే గమనిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. మనం లెవెల్స్ ఎలాగో సస్టైన్ అవుతున్నాయి, ఎలాగో రీచ్ అవుతున్నాయి అనేది ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. నేను వీక్లీ ఒకసారి లైన్స్ వేసుకున్నానంటే అది అదే అలాగే ఉంటుంది. నాకు ఈరోజు నేనేమనుకుంటున్నా అంటే సెన్సెక్స్లో మన వీక్లీ సపోర్ట్ని బ్రేక్ చేసింది, సస్టైన్ చేసింది. మళ్ళీ సెకండ్స్ రెసిస్టెంట్ వరకు నా టార్గెట్ ఉంటుంది. ఒకవేళ వెళ్ళలేదు, బౌన్స్ బ్యాక్ అయిందంటే మాత్రం డే వైజ్గా చూసుకుంటాను. మళ్ళీ ఈ డే వైజ్గా చూసుకునేది ఇక్కడ ఒక ఈ రెసిస్టెంట్ ఈ రోజుకి రెసిస్టెంట్ ఇది. ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయిందంటే మాత్రం మళ్ళీ ఇది ఫస్ట్ సపోర్టు, ఇది నాకు మళ్ళీ వీక్లీ రెసిస్టెంట్ ఉంది కనుక ఇది సెకండ్ సపోర్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వరకు వెయిట్ చేయని అవసరం లేదు. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. లేదు ఒకవేళ రిటర్న్ అయిందనుకోండి ఇక్కడ వరకు వీక్లీ సపోర్ట్ ఇక్కడ వరకు ఉంటుంది. ఇది ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి, మనం వేసుకున్న లెవెల్స్ ఎగ్జాక్ట్గా మూవ్ అవుతూ వచ్చింది. మన లైన్స్ ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ను బాగా గమనించండి ఫ్రెండ్స్. అక్కడే మనకి బ్రేక్అవుట్లు జరుగుతాయి. ఖచ్చితంగా బ్రేక్అవుట్లు ఇస్తాయి. మీరు గమనిస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ వీక్లీ దీంట్లో 1 సెకండ్, ఇది దీంట్లో డే వైజ్గా చూసుకుందాం. దీంట్లో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫిన్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్స్ని, ఇది ఫస్ట్ రెసిస్టెంట్, సెకండ్ రెసిస్టెంట్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ బౌన్స్ అవి వెళ్ళిపోవాలి. లేదు నార్మల్గా ఈక్వల్గా కింద ఉంది కదా ఓపెనింగ్, ఈక్వల్గా ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కిందికి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. లేదు కిందికి రావాల్సిందంటే ఇక్కడ నుంచే ఇలా కిందికి రావాల్సి ఉంటుంది. ఫిన్ నిఫ్టీలో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫిన్ నిఫ్టీలో మాత్రం మొమెంటం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదే విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.